స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన బిడ్డలారా, మరి పరిశుద్ధ లేఖన భాగంలోకి మనం వెళ్ళిపోదాం రండి. మరి ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి సత్యవాక్య గ్రంథము, సత్యవాక్యము మూలవాక్యంగాను మీకా గ్రంథము, పాత నిబంధన గ్రంథము మీకా. తీసారమ్మా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయి నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రభునందు నాకు వచ్చిన ప్రియమైన, మరి మనందరం కలిసి ఏకీవించి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రేమ గల మా మహాపరిశుద్ధ తండ్రి, వాక్యమైన మా రక్షక, మరొక్కసారి ఉదయకాల సమయంలో ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాము తండ్రి. మీతో సమాధానం గల జీవితాన్ని కొనసాగించుకోవడానికి అన్ని విధాలుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. విశ్రాంతి దినములో నాయన మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చూపిస్తా ఉన్నాం నాయన. మెటుకు ఈ భయంకరమైన దినాల్లో మరి ఈ సందర్భంలో మరి ఈ విధముగా మరి కూర్చొని ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఏ రీతిగా కూడా నీ సన్నిధి మాకు దూరం చేయలేదు నాయన. మరి లైవ్లో నీ బిడలో నీ వాక్యం కోసం ఆశతో ఎదుగుతూ ఉంటుండగా వారు కూడా దివ్యమైన మనోహరమైన పరిశుద్ధ వాక్యమని నీ రాకడ కొరకు సిద్ధపడినట్లు కృప చూపి సహాయం చేయమడుగుతా ఉన్నాం తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉంది. మేమంతా కలిసి నీ సన్నిధిలో ఆనందిస్తూ నీ వాక్యం నుండి స్థిరపరచబడుతూ అంతకంతకు మా నిరీక్షణకర్త యొక్క దేవా నీ యందు మా ఆనందాన్ని స్థిరపరచుకున్నట్టుకు సహాయం చేయమడుగుతా ఉన్నాం నాయన. దుష్టుడు పెట్టే ప్రతి దురాత్మ శక్తులకు లేదా భయభ్రాంతులకు గురి కాకున్నట్లు మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయం వెరవనీయకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు మమ్మల్ని స్థిరపరిచి నడిపించి కృప చూపమని అడుగుతా ఉన్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా నాయన, మరి నీ సులువు చట్టనాన్ని మరుగుపరుచుకోండి, నీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి కృప చూపి సహాయం చేయండి. మీరే మీ వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటుండగా శ్రద్ధతో విని అన్వయించుకోవడానికి కృప చూపమని మీ దాసుని నూనె మీద రక్షించదు కడుషుని పవిత్రపరచుని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన స్తుతించి ప్రార్థించి మీకులైన బలంగా అడిగి పొందుచున్న మా ప్రియమైన పరలోక తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియదేవుని బిడ్డలారా, మరి మీకా రాసినటువంటి ఈ భక్తుడు ఈ యొక్క ప్రవచన గ్రంథము హిజ్కియా దినాలలో ఏమంటే మొదటి అధ్యాయం కనుక చూస్తే యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోములను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మోరస్తయుడైన మీకాకు ప్రత్యక్షమైన దేవుడిని యెహోవా వాక్కు. హల్లెలూయా. కనుక మరి మాటలు ఎవరికి అనుగ్రహించబడ్డాయండి? మన కోసమే అనుగ్రహించబడ్డాయి. వింటున్నారా? మీకా రాసిన గ్రంథంలో ఆ ప్రవచన మాటలు ఎవరి కోసం అనుగ్రహించబడ్డాయి? మన కోసం. ఎవరికి అనుగ్రహించబడ్డాయి? మోరస్తయుడైన మీకాకు. వింటున్నారా? ఏ దినములలో, ఏ రోజుల్లో అవంటే యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల దినాలలో. ఎందుకు అన్నాడంటే ఆ మాటలు ఆ రోజుల్లో మరి డేట్లు క్యాలెండర్స్ లేవు కదా. ఎప్పుడైనా ఒక నాటు జరిగిన సంఘటన చెప్పుకోవాలంటే పలానా రాజుగారి సమయంలో ఈ సంఘటన జరిగింది, పలానా రాజుగారి సమయంలో ఈ సందర్భం జరిగింది అని చెప్పుకోవడం బాగా అలవాటు పాత రోజుల్లో. క్యాలెండర్ మనమని వచ్చింది, కానీ పాత రోజుల్లో ఉన్నటువంటి మనుషులకి ఏంటండి
పలానా రాజులు ఈ సంఘంలో ఈ సందర్భం జరిగింది, లేదంటే పలానా వాతావరణ పరిస్థితుల్లో నువ్వు ఇలా పుట్టావు, లేదా ఇలా పరిస్థితి జరిగిందని చెప్పుకోవడం అలవాటు. కాబట్టి ఆ సందర్భాలు బట్టి దేవుడు ఆ డేట్ని డిక్లేర్ చేస్తూ, దాన్ని డేట్స్గా డిక్లేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ ప్రవచన మాటలు మోరస్తేడిని మీకకు అనుగ్రహించబడిన రోజులు, ఆ సందర్భాలు, ఆ పరిస్థితులే. వింటున్నారా? యూదా రాజు దినములలో అని అన్నాడు. ఎందుకన్నాడంటే అప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి మహాఘోరంగా ఉన్నది. ఇశ్రాయేలీలు యూదులు విడిపోయారు. అంటే ఆ దినములలో మరి ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత యూదులు మాత్రమే ఉన్న దినాల్లో దేవుడు యూదా జనాంగానికి సమస్త ప్రజలకు కూడా దేవుని యొక్క మాటలు దేవుడు అందించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మూలవాక్యం అన్నది చూసారు, ఇది ఎప్పుడు మాటో తెలుసా? ఎప్పుడు నెరవేరబోతుందో తెలుసా? ఈ మాట రానున్న దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో మరి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భాలన్నమాట, జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి దేవుడు రానున్న దినాల్లో జరగబోతున్న పరిస్థితులను ఉద్దేశించి దేవుడు మాట్లాడడం జరిగింది. ఇంతవరకు నా మాటలు మీకు వినబడ్డాయా? శ్రద్ధగా వింటున్నారా? మాటల విషయంలో మీరు ఇది చూపకండి, శ్రద్ధగా పెట్టండి మనసు. ఎందుకంటే ఇది రానున్న దినాల్లో జరగబోతున్న దేవుని యొక్క నెరవేర్పుగా మాటలు ఇవి ముందుగానే ప్రవచించడం జరిగింది. సరే, క్రీస్తుకు పూర్వం సుమారు 700 నుంచి 700 సుమారు 700 అనుకోండి, 700 సంవత్సరాలు అనుకోండి. మరి క్రీస్తు తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి? 2000 సంవత్సరాలు, అంతేనా? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలు, క్రీస్తుకు తర్వాత ఇప్పటికి 2000 సంవత్సరాలు. మొత్తంగా ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2700 సంవత్సరాలు చిల్లర. ఇక రాబోతున్న సంవత్సరాలు ఎన్నో తెలియదు మనకి. కానీ రానున్న దినాల్లో జరగబోతున్న సంగతి గురించి ఈ దినం మరి ఈ గ్రంథంలో రాయబడి చెప్పబడుతున్న మాటలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత సుదూర ప్రాంతంగా, వింటున్నారా? ఎంత సుదూరమైన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎంత సుదూరమైన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. వినండి, నేను మీతో చెప్పబోతున్న సంగతులు చాలా కీలకమైన సంగతులు. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కదా. నా మాటలైతే కీలకం కాకపోవచ్చు, కానీ ఇవి దేవుని మాటలు కాబట్టి చాలా కీలకమైన విషయాలు. ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద జరుగుతున్న ప్రతి పరిస్థితికి, భూమి మీద జరుగుతున్న ప్రతి వ్యవస్థలో జరుగుతున్న ప్రతి పరిస్థితికి దేవుడు చూస్తూ ఉన్నాడు, బాధ్యత వహిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు కారణభూతుడవుతున్నాడు. దేవుని కనుసయ్యిల్లోనే ప్రపంచం నడుస్తూ ఉన్నదని మరొక్కసారి నేను లేఖనాలు ఉద్దేశించి లేఖనాల్లో ఉన్న సంగతులు ఎత్తి చెప్పి మీతో మాట్లాడుతున్నా. అంటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎందుకంటే సమయం లేదు. కానీ దేవునికి లేఖనం చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుడు ఈ భూమి మీద కలగజేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి పరిస్థితుల్లో కలగజేసుకుంటూనే వెళ్తున్నాడు. సరే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన 1000 దినాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేస్తాడని, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని రాయబడింది. హల్లెలూయా. వింటున్నారమ్మా? 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అనేది ఒక పాయింట్. ఇకపోతే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్న పరిస్థితులు అంటే చాలా విడ్డూరమైన పరిస్థితులు, చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు. వింటున్నారా? 1000 ఏళ్ల పరిపాలనలో చాలా ఆనందకరమైన పరిస్థితులు, చాలా సంతోషకరమైన పరిస్థితులు. ఎందుకంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రారాజు ఒకడే, మరెవరు ఉండరు భూమి మీద. మరి ఏ రాజులు ఉండరు, ఒకడే రాజు. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. ఎన్ని కోట్ల మంది? 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ 700 కోట్ల మందికి సుమారుగా 250 రాజులు ఉన్నట్టున్నారేమో. కానీ ఆ దినాల్లో ఒకడే రాజు ఉంటాడు. ఆ రాజు పేరే నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రాజు యొక్క పరిపాలనలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా చాలా విడ్డూరమైనది, ఆహ్లాదకరమైనది, సంతోషకరమైనది జరుగుతాయి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనది జరుగుతుంది. ఎందుకు ఆశ్చర్యకరమైనది అన్నానంటే, నాగుపాము దగ్గర పసిపిల్లడు ఆడుకుంటాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ఎలుగుబంటి, ఎద్దు ఆడుకుంటాయి, సాధు జంతువులు, క్రూర జంతువులు కలిపి ఆడుకుంటాయి. మనుషులు క్రూర జంతువులతో కలిసి సహజీవనం చేస్తారు. పిల్లలతో కలిసి జంతువులు ఆడుకుంటాయి. పాములు ఏమి చేయవు, కరవు.
మృగాలు తినవు, మనుషులు చంపనేరు, అన్ని సమాధానంతో ఉంటాయి. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది. మీకా గ్రంథము 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమబడిందండి? వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయి నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. ఇప్పుడు వరకు ఏం జరిగాయి? యుద్ధాలే జరిగాయి. భూమి మీద మానవ జాతులు ఏర్పడినది మొదలుకొని నేటి వరకు ఏం జరిగిందండి? యుద్ధాలు జరిగాయి. కానీ ఇక జనులు యుద్ధాలు మానుకుంటారని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. యుద్ధాలు మానుకోవాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆయన ఏం చేస్తాడట? ఈ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు. ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడో ఆయన అధికారంలో ప్రజలందరూ ఏం చేస్తారు? తమ ఏమన్నాడు చూడండి, తమ ఈటెలు, తమ ఖడ్గములు, ఈటెలు ఖడ్గములు, ఖడ్గాలు ఏం చేస్తారట? నాగటి నొక్కులుగా చేస్తుంటారు. నాగటి అంటే దేనికి ఉపయోగపడుతుంది? నాగలి పొలము దున్నడానికి ఉపయోగపడుతుంది. కత్తులు ఏం చేస్తారు? నాగటి నొక్కులు అంటే నాగలికి భూమి చారలతో సహా ఆ మన్ను పైకి లేపడానికి ఈ మాత్రం ఇనుము కడ్డీలాగా ఉంటుంది, ఇనుము దళసరిగా ఉంటుంది. అది చక్కకి బిగించి భూమికి గుచ్చుతారనమాట. అప్పుడు ఎద్దులను ముందుకు లాగినప్పుడు ఏమవుతుందంటే, వింటున్నారా? ఎద్దులను భూమికి లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ మన్ను పైకి లేస్తూ ఉంటుంది. ప్రభునందు నాకు అత్యంత ప్రీతి. ఇప్పుడు యుద్ధాలు మానుకొని ఏం చేస్తారట? ఆహారం కోసం, తమ జీవితాలను కాపాడుకోవడం కోసం జీవన సంబంధమైన పోరాటంలో, జీవన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్తారు. అందరూ సమాధానంగా ఉంటారు. నీ దేశం నా దేశం గొప్ప, నా దేశం నీ దేశం గొప్ప అని ఉండదు. నీ రంగు గొప్ప, నా రంగు గొప్ప, నీ జాతి గొప్ప, నా జాతి గొప్ప, మనమందరం ఫలానా పార్టీకి చెందినవారము, మనమందరం ఫలానా పార్టీకి చెందినవారు అని ఉండదు. అందరూ ఒకటే పార్టీ, అందరిది ఒకటే రాజు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో యుద్ధాలు ఉండవు. ఇంకా మానవ జాతి భూమి మీద ఏర్పడింది మొదలుకొని నేటి వరకు యుద్ధాలు జరిగాయి. కానీ క్రీస్తు రాజ్యంలో యుద్ధాలు ఉండవు. ప్రభునందు ప్రియులారా, మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా? ఇక్కడ అంత్య దినాల్లో జరగబోతున్న సంఘటన ముందుగానే దేవుడు ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి దేశాల్లో ప్రేమ సఖ్యతలు మొదలవుతున్నాయి. కరోనా లేకపోతే నువ్వెంత నేనెంత, నీ బాంబు ఎంత నా బాంబు ఎంత, నీ గుండె ఎంత నా గుండె ఎంత, రండి పేర్చుకుందాం అని అంటారు. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి అందరూ కూడా దాసోహం అయిపోయారు ఆ వ్యాధికి. ఇప్పుడు ప్రేమ మొదలవుతుంది. కరోనాకు దాసోహమై ప్రేమ మొదలవుతుంది కదా, ఒక దేశం మీద దేశం. ఆ రోజుల్లో కూడా యేసు దిగి వచ్చేసరికి, యేసు అనేటువంటి రక్షకుడు దిగి వచ్చేసరికి అందరిలో ప్రేమ మొదలవుతుంది. హల్లెలూయా. యేసు అందరినీ ప్రేమించడం మొదలు పెడతాడు. ఆయన ప్రేమ బట్టబయలవుతుంది. అందరూ చూస్తారు, ప్రతి నరుడు చూస్తాడు, ప్రతి వ్యక్తి చూస్తాడు. భూమి మీద ఏదైతే కోల్పోయారో అదంతా క్రీస్తు రాజ్యంలో సంపాదించుకుంటారు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనవారా, కాబట్టి యేసు వచ్చేసరికి మనము అంత ఆహ్లాదకరంగా బ్రతుకుతాం. యేసు వచ్చేసరికి కాదు, యేసు ఈ రాజ్యంలో రారాజుగా ఉండేటప్పుడు మనం అంత ఆహ్లాదకరంగా బ్రతుకుతాం. ఆ రాజ్యం కోసమే ప్రజలు ఎదురు చూస్తాం. మీకు ఒక విషయం చెప్పాలని ఈ సందర్భంలో నేను అనుకుంటున్నాను. ప్రజలలో సంతోషం లేదు. మీరు కాస్త బ్రాడ్ మైండ్తో ప్రపంచాన్ని కనుక మీ గుప్పిట్లో పెట్టి ఆలోచిస్తే ఏ మనిషిలో సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదంటే ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా మనిషిని సంతోషపెట్టడానికి, ప్రజలను సంతోషపెట్టడానికి అన్నట్టుగా లేదు. వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని గెలిపించండి, ప్రజలకు సురక్షితమైన పరిపాలన అందిస్తామని అంటున్నారు. అన్నారా లేదా? ఒక మన భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా అదే పరిస్థితి. కానీ మరి తెల్లవారి న్యూస్ ఏంటండి? సిరియా యెరూషలేముల మధ్య వార్ జరుగుతుంది. కరోనాతోనే పడతారా? ఈ వారే చేస్తారా? ఇటువంటి సమాధానం లేనటువంటి దేశాల మధ్య యేసు కల్పించబోతున్నటువంటి శాశ్వతమైన నీతి రాజ్య పరిపాలన. హల్లెలూయా. ఆయన భూమి మీద రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఇక తమ బాంబులన్నీ పక్కన పడేస్తారు, కత్తులు పక్కన పడేస్తారు. అండ్ ఏం చేస్తారు? తమ కత్తుల్ని, తమ ఖడ్గాల్ని నాగటి నొక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను. మచ్చుకత్తులు దేనికి ఉపయోగిస్తారు? ఏమైనా పళ్ళు కోసుకోవడానికో, ఏమైనా గొప్పు తవ్వుకోవడానికో అట్లకి పాత రోజుల్లో ఉపయోగించేవారు ఈ మాత్రం కత్తులు. ప్రభుత్వం కత్తులు.
కాబట్టి యేసు ఆయన ఇంకేం చేస్తాడట, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. హల్లెలూయా. నీ జాతికి నా జాతికి అని ఉండదు, ఇంకా ఆయనే అనేక మందికి న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. ఏ న్యాయం కోసం అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారో ఆ న్యాయం నెరవేర్చే దినాల్లో మనం రాబోతున్నాం, మనం చూడబోతా ఉన్నాం, మనం వెళ్ళబోతా ఉన్నాం. అంత గొప్ప కార్యాలు యేసు ప్రభు వారు భూమి మీద చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప కార్యము చూస్తాం. చూడండి మళ్ళీ ఇంకేమంటున్నాడు, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. ఎవరికి తీర్పు తీస్తాడట? అందరికీ, ఇంకా అందరికీ. యేసు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏదో ఒక గొప్ప కార్యం. సరే, ఇక్కడ ఈ యేసు ప్రభువారు మరి భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయడం వల్ల ప్రజలకు అంత మేలు జరుగుతుంది కదా. ప్రజలకు అంత మేలు జరుగుతుందా లేదా? ఏనాడు భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా ప్రపంచంలో ప్రతి మనిషి నీతి రాజ్య పరిపాలన ఎరగరు, అవినీతి పరిపాలనే చూస్తూ ఉన్నారు. కానీ యేసు రాజ్యంలో మాత్రం అందరూ నీతి పరిపాలన చూస్తారు. సరే, ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుని రాజ్యంలో దుష్టుడు నిలవలేడు అనే విషయం కోసం చెప్పడానికే ఈ 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. దేవుని రాజ్యంలో దుష్టుడు ఉండలేడు, పాపి ఉండలేడు అని చెప్పడం కొరకే దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద జరగబోతుంది. అదొక కారణం. నా మాట మీకు అర్థమవుతున్నాయండి. 1000 ఏళ్ళ పరిపాలనలో యేసు ప్రభువారు రారాజుగా ఉండి జరుగుతున్న పరిస్థితులు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇంతవరకు చాలా సంతోషకరంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఎలా జరుగుతాయి? క్రూరముగాలు సాధు జంతువుల్ని పాడు చేయవు, క్రూరముగాలు మనుషులు పాడు చేయవు, ఇంకా కలిసి ఆడుకుంటాయి. ఇది కాకుండా జనముల మధ్య ప్రేమ వెలసిల్లుతుంది. ఇంకా ఒక జనం మీద ఒక జనానికి యుద్ధాలు ఉండవు. వారందరూ సమాధానంతో ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి ప్రేమ సఖ్యతలు లేదంటే అంత మంచి సఖ్యత కలిగి ఉండటానికి కారణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పుకున్నాం. ఇంతవరకు ఏం జరుగుతుందో ఇంత చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇన్ని సంవత్సరాలు విడిచిపెట్టి ఈ యుగ సమాప్తిలో, లేదంటే మానవ జాతి యుగ సమాప్తిలో ఈ చివరి టైంలో 1000 ఏళ్ళ పరిపాలన మళ్ళీ ఎందుకు పెట్టాడంటే, ఒకటే రుజువు చేయటానికి, ఒక కారణం రుజువు చేయడానికి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒక కారణం. దేవుని రాజ్యంలో దుష్టుడు, దుర్మార్గుడు, పాపి అనేవాడు ఉండడానికి వీల్లేదు, ఉండలేడని ప్రపంచమంతా మానవ జాతితో సహా, పరలోకంలో ప్రతి దూతతో సహా, విశ్వంలో ప్రతి దేవకుమారులతో సహా అందరూ తెలుసుకోవాలని దేవుడు ఆ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాడు. ఎందుకు ఉండలేడు అంటే, దేవుని ప్రేమ అంత వెలుగులాగా దేవుని ప్రేమ అంత వెలుగులాగా మీదకొచ్చినా కనురెప్పతో కనుగుడ్డును మూసుకున్నట్టు దుష్టుడు మూసేసుకుంటాడు. అంటేనారా? కనురెప్పతో కనుగుడ్డు మూసుకున్నట్టు దుష్టుడు ఏం చేస్తాడంటే తన హృదయాన్ని అలా కప్పేసుకుంటాడు. తెల్లని చొరబడినప్పుడు దేవుని కిరణాలకి, దేవుని ప్రేమకు చొరబడినప్పుడు. ఈ రోజు దినాలలో ఎన్ని రుజువులు, ఎన్ని ప్రమాణాలు, ఎంత సత్యాన్ని ఎంత విడమార్చి చెప్తున్నామండి. యేసుప్రభువారు ఇంత మంచి దేవుడు, యేసుప్రభువారు హాని చేయలేదు ఎవరికి. యేసుప్రభువారు మీకోసం నా కోసం ప్రాణం ఇచ్చాడని చెప్తే ఎంత సుమార్త వెలుగులోకి వచ్చినా ఇంకా ఏం చేస్తూ ఉన్నారు? మూఢనమ్మకాల కోసం పిల్లల్ని బలి ఇచ్చేస్తూ ఉన్నారు. చేయరాని దుష్ట కార్యాలకన్నింటికి కూడా తమ సాహసించి పని చేస్తూ ఉన్నారు. నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చాడయ్యా అంటే ఆ ప్రాణం ఇచ్చే దేవుని యొక్క విలువ తెలుసుకోవడం పక్కన పెట్టి ఏమండి అసాంఘిక కార్యకలాపాలకి మనుషులు తను తానే ప్రోత్సహించుకుంటున్నారు, లేదంటే తను తానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఎంతకని రుజువు ఇప్పించగలం? యేసుప్రభు వారి గురించి గమనించాలి మీరు. యేసుప్రభు వారు ఏ వ్యక్తికి హాని చేయలేదు, కానీ మనల్ని అందరిని రక్షించడం కోసమే దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది అంటే పాపం నుంచి మోచించబడ్డానికి. మనం పాపంలో ఉన్నాం కాబట్టే ఇన్ని నష్టాలు, ఇంత అసమాధానంతో బ్రతుకుతున్నాం, ఇంత మరి దేవుని యొక్క సహవాసం దూరం అయిపోయి బ్రతుకుతున్నాం. మనిషి స్వతహాగా అమీబాలాగా పుట్టలేదండి. అమీబా గురించి సైంటిస్టులు ఏమంటారంటే అది సృష్టిలో దానంతలో అదే పుట్టిందంటారు.
సైన్స్ చెప్పేది ఏంటంటే ప్రతి జీవి దానంతట అదే రూపుదాల్చుకొని పుట్టింది అని అంటారు. దానంతట అదే రూపుదాల్చుకొని పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఏం చేసిందంట, ఆ జీవి తన జాతినే పుట్టించుకొని వచ్చిందట. అంటే సైన్స్ చెప్పిన మాట ఇది. భూమి మీద, భూమి అనేటువంటి గ్రహంలో ఒక జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, లేదంటే చేపలు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, తనగే ఈ భూమి మీద జీవకోటి ప్రాణి ఏర్పడేటప్పుడు తనతోనే ఆ కణాలన్నీ కలిసి ఒక జీవిని సృష్టించుకున్నాయట. ఆ జీవి తమ జాతి వారిని సృష్టించుకున్నాయట. ఇలాగ సృష్టించుకుంటే ఇన్ని రకాల జీవులు ఏర్పడ్డాయని, ఇది ఎవరి ప్రోద్బలం కానీ ఎవరి సహాయం వలన కానీ ఈ జీవి అనేది ఉద్భవించలేదని చెప్తుంది సైన్స్. అయితే మరి దేవుడు నమ్మినటువంటి మనుషులు ఏమంటున్నారంటే, దేవుడు నమ్మినటువంటి మనుషులు ఎవరంటున్నారంటే దేవుని సహాయం వలన ప్రతి మనిషి ప్రతి జీవి పుట్టిందని చెప్తాం. అంతేనండి. దేవుని సహాయం లేకుండా ఏ పని జరగదు. ఇప్పుడు మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాం అనుకోండి, బిల్డింగ్లు ఎలాగుంటాయి, ఈ ఫ్యాక్టరీస్ ఎలాగుంటాయి, ఇవి వాటంతకాడు పుట్టుకురావు కదా. మనం వాటిని సృష్టించుకున్నాం, మన అవసరతల కోసం మనం సృష్టించుకున్నాం, తయారు చేసుకున్నాం. వింటున్నారా? మన కోసం అన్నీ తయారు చేసుకున్నాం. అవి జంతువులు తయారు చేసుకోవే, పక్షులు తయారు చేసుకోవే. పక్షులు కూడా చిన్న చిన్న గూళ్ళు కడతాయి. ఇంజనీర్ ప్లాన్తో సహా అన్నట్టుగా పోటీ మరీ గూళ్ళు కట్టుకొని ఆ గూళ్ళలో ఉంటాయి. అంత మాత్రాన అవి మనలాగా ఇంజనీర్ ప్లాన్ చేసుకుని వాటి వ్యవస్థని వాటి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి అవి ఒక సింగపూర్ లాగా లేదంటే అమెరికా లాగా సృష్టించుకోలేవు కదా. సృష్టించుకోగలవా? చేసుకోలేవు. ప్రభునందు ప్రియులారా, ఒక మనిషి మాత్రమే వాటన్నిటి మీద అధికారం కలిగి, ఒక మనిషి మాత్రం ఒక అధికారం కలిగి ఏం చేస్తున్నాడండి, తన జాతిని అభివృద్ధి పదంలోకి నడిపించుకుంటున్నాడు. కాబట్టి మిగిలిన ప్రాణికోటి ప్రతి జీవి కూడా మనిషికి లోబడుతూ ఉన్నాయి. మనకంటే పెద్ద జీవులు, మనకంటే చిన్న జీవులతో సహా ప్రతిదీ కూడా నేలలోనూ ఆకాశంలోనూ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా మనిషికి లోబడుతూ ఉన్నాయి. అంటున్నారా? కాబట్టి ఇది దేవుని నిర్ణయం. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యమే. ఇది బైబిల్ కాదు చెప్తున్న సాక్ష్యం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము, వీటన్నిటిని నీకు నేను ఇచ్చాను, వీటిని నేను ఏం చేయాలి? పరిపాలించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాను చూడండి. ఆ మాటలు మరొకసారి లైవ్లో ఉండాలని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. అది దేవుడు చెప్పిన సాక్ష్యమే ఈ యొక్క ప్రపంచంలో సృష్టిలో జరుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం, భూమి యందు నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగాను నుండెను. అస్తమయం ఉదయం కలగా ఆరోగ్యమైన ఇదంతా ఆస్వాదించి 28లో చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానికి లోపరుచుకొనుడి. చూసారా? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎవరితో అన్నాడు? మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని మనిషితోనే దేవుడు అన్నాడు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అనే మాటలు ఎవరికి చెప్తున్నాడు? ఒక మనిషికి మాత్రమే చెప్పాడు. మీ కొరకు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీ కొరకు ఇవ్వబడింది కాబట్టి మీరు వాటిని ఏలండి అని కూడా చెప్పాడు. మనిషికి మాత్రం చెప్పాడు. నేటికి ప్రపంచంలో ప్రతి మనిషి ఇది చేస్తున్నాడు. ఆకాశ పక్షుల మీద, జలచరాల మీద, భూమి మీద ఉన్న మృగాల మీద అధికారం వహించి వాటిని కాపాడటము, వాటిని పోషించడము, లేదంటే వాటి బాగోగులన్నీ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎవరు? మనుషులేనా? ఫారెస్ట్ అధికారులు చేస్తున్న పనులేంటి? జంతుజాలాన్ని కాపాడుతున్నారు. సింహాలు కాపాడుతారు, పులులు కాపాడుతారు, జింకలు కాపాడుతారు, లేళ్ళు కాపాడుతారు, అడవి కుక్కలు కాపాడుతారు, ఇక అన్నిట్లు కాపాడుతారు. అవి అడవిలో ఉన్నా వాటి లెక్క ఎంత అని నోట్ చేసుకొని వాటి గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. మన మాటలు వింటున్నారా? అడవిలో ప్రతి జీవి సంగతి, క్రొత్త జీవులేంటి, పాత జీవులేంటి, ఇవి ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, వీటి మనుగడ మనం కాపాడుకోవాలి అని ఉద్దేశించి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కాపాడుతూ ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యం నెరవేరింది లేదా? సైన్స్ ఎక్కడ నెరవేరింది? ఇక్కడ ప్రతి జీవి మీద దేవుడు అధికారం మనిషికి ఇచ్చాడు. సైన్స్ ఏం చెప్తుంది?
ఏ జీవి మీద దేవుడు ఆ సృష్టి దేవుని బాధ్యత లేదు, ఏమీ లేదు, వాటంతలో అవే భూమి మీద పుట్టుకొచ్చాయి అని చెప్తారు. దానికి ఆధారం ఎక్కడ కనిపించడం లేదు. దేవుని యొక్క వాక్యపు ఆధారము మన మధ్య, మన దినాల్లో మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా దేవుని యొక్క సాక్ష్యం. మనిషి భూమిని కాపాడుతున్నాడు, లేదా భూమిని ఏలుతున్నాడు. వింటున్నారా? మళ్ళీ ఏమన్నాడు? మనిషి ఏమంటున్నారు? మీరు పొల్యూషన్ చేయొద్దు, వాతావరణాన్ని పొల్యూషన్ చేయొద్దు. వాతావరణం పొల్యూషన్ చేస్తే ఏమవుతుంది? వర్షాలు పడవు అన్నాడా లేదా మనిషి? కనుక ఏం చేశారు? ఫ్యాక్టరీలో పొగ రాకుండా ఏం చేస్తూ ఉన్నారండి? సోలార్ సిస్టమ్ వాడుతున్నారు. ఎక్కువగా ఆయిల్ తగ్గించుకుంటున్నారు, బొగ్గు తగ్గించారు, సోలార్ సిస్టమ్ వాడారు, ఎలక్ట్రానిక్స్ పద్ధతులు వాడారు. ఏమండి? పాతదంతా మార్చుకున్నారు లేదా? మామూలు బల్బులు మానేసి ఇప్పుడు ఎల్ఈడి బల్బులు వాడుతున్నారు, కరెంటుని అదుపులో తెచ్చుకోవడానికి, లేదా కరెంటు తక్కువ తెచ్చుకొని ఇంకా పరిశ్రమలకు యూజ్ చేయడానికి. వాటర్ పొల్యూట్ కాకుండా చూస్తున్నారు, వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చూసుకుంటున్నారు. అన్ని విధాలుగా మనిషి పరిపాలన చేస్తున్నాడే లేదా? ఈ భూమి మీద మనిషే అన్నిటినీ నిర్వహిస్తూ ఉన్నాడు, అన్నిటినీ జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. భూమి ఏ విధంగా మొక్కలు పెంచడానికి ముందుకెళ్తా ఉన్నాడు. మొక్కలు పెంచితే వర్షాలు పడతాయని, వర్షపాతం ఎక్కువ అయితే భూమి మంచి సారవంతమైన ఫలాలు ఇస్తుందని మొక్కలు నాటమని చెప్పింది మనిషే. సో దేవుని యొక్క వాక్యమే నెరవేరింది తప్ప సైన్స్ నెరవేరిందా? నెరవేరింది. ఎన్ని రుజువులు, ప్రమాణాలు బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. అదే బైబిల్ సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే యేసు తప్ప మనిషికి రక్షకుడు ఇంకొకడు లేడు. హల్లెలూయా. యేసు తప్ప మనిషికి రక్షకుడు ఇంకొకడు లేడు. కాబట్టి యేసే మనిషికి రక్షకుడు. కాబట్టి మీరు ఆ యేసుని పోగొట్టుకోవద్దు అంటున్నాడు. మీరు ఆ యేసుని ఏం చేయొద్దు? పోగొట్టుకోవద్దు. ఆయన ఏం చేశాడు? నీకోసం నాకోసం రక్షణ తీసుకొచ్చాడు. లోకం ఏం చెప్తుందంటే ఈ భూమితో మనిషి జీవితం, మనిషి అనేటువంటి జీవి సమాప్తము అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈ భూమితో కాదు, అసలు ఇది పునాది. అసలు లైఫ్ అనేది పరలోకంలో స్టార్ట్ అవుతుంది. అసలు లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? పరలోకం. లైఫ్ అది. ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏమనుకుంటుంది? ఇదే మా లైఫ్ అనుకుంటే ఎలాగవుద్ది? అది బయటకు వచ్చి మనుషుల దగ్గరికి వెళ్తేనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాక్టరీలో ఉన్నంతకాలం అది లైఫ్ స్టార్ట్ అయ్యింది కాదు. అది ఒక కొత్త బండి మన ఫ్యాక్టరీ నిర్మించింది అనుకోండి, అది ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు అది బయటకు ఒప్పగలిగిన పని. అది దాని లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వదు. అది బయటకు వచ్చాకే దాని లైఫ్ స్టార్ట్ అవుతుంది. 8,000 కిలోమీటర్లు తిరిగిందో ఒక మనిషి దొరికినప్పుడు. అలాగే భూమి మీద ప్రతి మనిషి కూడా ప్రభుని సంపాదించుకొని ప్రభు కొరకు బ్రతికినప్పుడే ఇక్కడ లైఫ్ స్టార్ట్ చేసుకోవడం, పైనుంచి లైఫ్ స్టార్ట్ చేసుకోవడం కాదు. ఇక్కడ మనం ప్రభుని సంపాదించుకోవడం అనేది ఒక పునాది. ఇంతవరకు మీకు రుజువులు చూపించా. సైన్స్ చెప్పింది ఏంటి, దేవుని యొక్క వాక్యం చెప్పింది ఏంటని. సైన్స్ ఏమన్నదో మీకు చూపించా. ఏం చెప్పాను? సైన్స్ ఏమన్నదండి? ఈ భూమి మీద ప్రతి జీవి మనుగడకు దేవుడు బాధ్యుడు కాదు. దానంతలదే పుట్టుకొచ్చింది, దానంతలదే ఒక జాతి తన జాతిని వృద్ధిపరుచుకుందని చెప్పుకొచ్చాను. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటట? లేదు, ప్రతి జీవికి దేవుడు బాధ్యుడు. అందులో దేవుడు మనిషిని ప్రాధాన్యంగా నిలబెట్టి అన్ని జీవుల్ని మనిషి పాదాల కింద పెట్టి మనిషినే వాటిలన్నింటినీ కాపాడమని దేవుడు బాధ్యత వహించాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ నెరవేర్పు మనం ఇప్పుడు దినాల్లో మనం చూస్తున్నాం, పాత రోజుల్లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇదే బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పరలోకం నుంచి శాశ్వతమైన జీవం. ఇక్కడది కాదు. ఇక్కడ మనం జ్ఞానం వచ్చింది మొదలు మన లైఫ్ని కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి జ్ఞానం కల్పించి ఇక్కడి నుంచి మనం ప్రభుని సంపాదించుకున్న తర్వాత పరలోకంలో నిత్యరాజ్యం సంపాదించడానికి. అయితే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చదువుకున్న మూలవాక్యానికి దీనికి సంబంధం ఏమిటంటే అక్కడికి వెళ్ళాలంటే అంటే ఇక్కడ మానవ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తుని ధరించుకోక తప్పదు. నీతి కలిగిన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించక తప్పదు. అంతేకాదు ఆ రక్షకుడి ఆజ్ఞలోను, ఆయన చట్టంలోను, ఆయన శాసనాల్లోను, ఆయన విధుల్లోనూ నడవక తప్పదు. ఇంకా మరి ఆప్షన్ లేదు. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? కరోనా కాబట్టి ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దంటారు. ఎందుకని? ఆ వ్యాధి మనిషిని చంపేస్తున్నారు.
కాబట్టి దేవునికి లేఖనం ఏం చెప్తుంది? మీరు నా మాట వినండి అని అంటుంది. అదే రీతిగా దేవుని యొక్క మాట కూడా చెప్తుంది, మీరు జాగ్రత్త పడి మీ ప్రాణం మిమ్మల్ని రక్షించుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, అపాయకరమైన దినాలు వస్తాయి. మీరు నా మాటలు విడిచి వేరుగా ఉండొద్దని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అంతేనా? యెహెజ్కేలు గ్రంథం చూడండి పిల్లరా. యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. యెహెజ్కేలు 20వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి అమ్మా. వారికి నా కట్టడలను నియమించి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసేది. ఎవడైనా వాటిని అనుసరించిన యెడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించతని. ఏమన్నాడంటే వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేస్తే. ఎందుకు కట్టడలు ఎందుకు తెలియజేశాడు దేవుడు? ఎందుకు అంటే ఎవడైనా వాటిని అనుసరిస్తే వాటిని బట్టి బ్రతుకుతాడు. నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే నువ్వు కట్టడలను దేవుని యొక్క మాటలను విని అనుసరించాలి. అనుసరిస్తే అవే బ్రతికిస్తాయి నిన్ను. అంతేకాదు ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు? మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని. ఎవరంటే పవిత్రపరచువాడు? దేవుడైనా యేసుప్రభువైనా? యెహోవానే కదా. పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు. ఎవరు తెలియాలి? మనకి తెలుసుకోవడానికి, మనకు తెలుసుకున్నట్లు, మనకు తెలియాలంటే నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించాను. విశ్రాంతి దినమైనటువంటి ఒక లైఫ్ని సూచనగా పెట్టాడు. అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, దేవుని మార్గాల్లో నిలవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను అంటే మీరు ప్రభువు సన్నిధిలో కూర్చుంటే దేవుడు మిమ్మల్ని పవిత్రపరుస్తాడు. ఇదే కదా లేక. విశ్రాంతి దినం నాడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏమవుద్ది? దేవుడే నిన్ను పవిత్రపరుస్తాడు. మనిషి కాదు పవిత్రపరిచేది, లేదు నేను కాదు. వింటున్నారమ్మా నా మాటలు? కాబట్టి ఈ కట్టడ, ఈ విధులు, ఈ ఆజ్ఞలు మనం అనుసరిస్తే బ్రతకడం అనేది దేవునికే సాధ్యం. హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తాడు. సారవంతమైన భూమిలో నాటబడిన మొక్కకి నీరు పోస్తే ఎదగడము దానంతగా అది ఎలా సాధ్యమో, ఒక మనిషి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రభు మాట ప్రకారం బ్రతికితే కనుక వాడు బ్రతకడం అనేది వాడికే సాధ్యం. మరొకరికి సాధ్యం కాదు, మరొకడు సాధ్యపడదు. అంటున్నారా నేను చెప్పేది? అంటున్నారా? మీ కుటుంబాలు ఎలా సాధ్యమో చెప్తాను. 128వ కీర్తన. కీర్తన గబగబా 128వ కీర్తన. మొదటి నుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఆ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగా ఆశీర్వదింపబడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఒక కుటుంబము దేవుని సన్నిధిలో సంతోషంగా బ్రతకాలంటే, ఈ విధంగా బ్రతకాలంటే నువ్వు ఆయన మాటలు వెనక తప్పదు. నీలోగిట నీ భార్య ద్రాక్షావల్లి ఎప్పుడైనా చూశారు మీరు? చూస్తే ఆ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటారు. మీకు వాక్యం అర్థం కావాలంటే ప్రకృతిలో ఉన్న కొన్ని సందర్భాలు చూడాలండి. ప్రకృతి గురించి కాస్త కొంత తెలుసుకోవాలి. అప్పుడు దేవుడు చెప్పే మాటలు ఏంటో అర్థమవుతాయి. దేవుడి ఆశీర్వాదం ధన్యుడు ఏటండి ఆశీర్వాదం ఏంటి, ధన్యత ఏంటి? అది మనం చూసామా, ఎరిగామా?
ఏదో వెళ్ళమన్నారు, మా తాతలు వెళ్ళమన్నారు, మా ముత్తాతలు వెళ్ళమన్నారు, చిన్న సన్నిధికి చర్చికి వెళ్తున్నాం. ఆ సమయానికి కానుకేసి వచ్చేస్తాం. ఇదే తెలుస్తుంది మీకు. ధన్యత విలువ తెలియాలంటే దేవుడు దేంతో పోలుస్తున్నాడు? నీవు నీ కుటుంబము ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఏమంటారట? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వారు. ఒలివ మొక్కని ఎట్లా కూడా చూడండి. ఒలివ మొక్క ఎలా ఉంటుందో మీ పిల్లలు కూడా నిలిచి. ఇంతకంటే ఆనందం ఎక్కడ కావాలంటే? ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఎక్కడ? ఇంకా సినిమాకి వెళ్తే వస్తుందా? లేదా పార్క్కి వెళ్తే వస్తుందా? ఎక్కడ ఆనందం ఉంటే వస్తుందో దేవుడే చెప్పాడు. ఇక్కడ ఒక కుటుంబం ఎలా అయితే ఆనందించగలదో దేవుడికి మాత్రమే సాధ్యం. సృష్టికర్త ఆయన, సమస్త నిర్వాహకుడు ఆయన. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎప్పుడు మేలు కలుగుతుంది? ఎప్పుడు నువ్వు ధన్యుడు అంటే నువ్వు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొని నడిచినప్పుడు ధన్యుడు. ఇది దుష్టుడు చేయలేడు. ఇది దుష్టుడు చేయలేడు. కుటుంబాన్ని ప్రేమించలేడు. దుష్టుడు కుటుంబాన్ని ప్రేమించలేడు, సత్యాన్ని ప్రేమించలేడు, నీతిని ప్రేమించలేడు, భక్తిని ప్రేమించలేడు, నిజమైన దేవుడిని ప్రేమించలేడు. కనుక ఇవి దుష్టుడికి చెందవు. నీవు సత్యాన్ని ప్రేమిస్తావు, కుటుంబాన్ని ప్రేమిస్తావు, నిజదేవుని ప్రేమిస్తావు, నీతిని ప్రేమిస్తావు, న్యాయాన్ని ప్రేమిస్తావు. కాబట్టి నీకు మాత్రమే ఇది చెందుతుంది. నీకు మాత్రమే సాధ్యం. నిన్ను చూసి దుష్టుడు బతకాలనుకుంటాడు కానీ బతకలేడు. నిన్ను చూసి ఏం చేస్తుంది? దుష్టుడు బ్రతకాలనుకుంటే బ్రతకలేడు. మీరు ఎప్పుడైనా చిల్లంగవాడిని చూశారు? ఎప్పుడైనా చెడుపు, చిల్లంగతనం, కర్ణపిశాచి కలిగిన వాడిని చూసారా? వాడు మనుషుల్లోనే ఉంటాడు. మనలాగే సూటు బూట్ వేసుకొని కలదలుచుకొని నీట్గా ఉంటాడు. కాడు మనిషితో మాట్లాడు. వింటున్నారా అమ్మ? వింటున్నారా? వాడు మనుషులతో ఎక్కువగా మాట్లాడు. సమాజంతో అడిగి పని లేదు. వాడు చీకటి కార్యాల్లోనే బతకడానికి ఇష్టపడతాడు. మనుషుల్లోనే ఉంటాడు, మనుషుల్లో అలాగే ఉంటాడు, మనుషులతోనే మాట్లాడతాడు. కానీ మనుషులతో ఎక్కువగా మాట్లాడు. వాడు సైలెంట్గా ఉంటాడు. ఆడి పని అది చేసుకుని వెళ్ళిపోతాడు. కొంతమంది దుష్టులు ఏం చేస్తారు? కర్ణపిశాచి కలిగిన దుష్టులు ఏం చేస్తారో తెలుసా అండి? ఇంటి ముంగట, వింటున్నారమ్మా? ఇంటి ముంగట ఇంత డిస్ట్రిక్ట్ సంబంధించింది పెట్టేసి కనికట్టు చేసి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లంతా కీడే, ఇల్లంతా కీడే. ఎవడైనా మంత్రగాడు వచ్చాడనుకోండి కనిపించదు. మనం చూసినా కనిపించదు. ఆ డిస్ట్ పెట్టింది, గుమ్మానికి పెట్టింది కనిపించదు. అంటున్నారా? ఆడు కనికట్టు చేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ నష్టపోతూ ఉంటారు. ఒకటి ఇల్లు మారిపోవాలా, రెండోది తీయాలి. దుష్టులు చేసే పని. వాడు కుటుంబంతో బ్రతకలేడు, వాడు పిల్లలతో బ్రతకలేడు, సంతోషంగా బ్రతకలేడు, సమాజంతో బ్రతకలేడు, అందరితో ప్రేమ కలిగి సఖ్యత కలిగి బ్రతకలేడు. దుష్టుడు దేవుని నీతిని ప్రేమించలేడు. కానీ నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు కుటుంబంతో పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కదా, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవుని నీతి నీకు మాత్రమే చెందుతుంది. ఆయన ఆశీర్వాదం నీకు మాత్రమే చెందుతుంది. అంటున్నారా? కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆ విధంగా సంతోషంగా బ్రతకాలంటే నా మాట నీ హృదయంలో నిలవనీయు, నా వాక్యం నీ హృదయంలో చోటియ్యు. లోకంలో చోట్లేదు, నీ దగ్గర ఉందిగా, నువ్వు చోటు ఇచ్చాలి. నీ లైఫ్ స్థిరపడుతుంది. నీవు సమాజానికి అవసరం. కుటుంబాన్ని బాగా పరిపాలించేవాడు సమాజానికి అవసరం అండి. సమాజాన్ని బాగా నీతిగా న్యాయంగా పరిపాలించేవాడు ఈ లోకానికి అవసరం. అటువంటి వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. నేను చెప్తున్నాను, నేను మొహమాటంగా చెప్తున్నాను, అనుమానం లేకుండా చెప్తున్నాను, వాక్యం చెప్తా ఉండే. క్రైస్తవుడు ఎందుకు చేయగలడు అంటున్నాడంటే వాడు దేవుడిని నమ్మినాడు, వాడు దేవుడి మాట ఇవాళ కాకపోతే రేపైనా వింటాడు, ఇవాళ కాకపోతే రేపైనా వింటాడు అని ఆశ ఉంది. అవతలాడు ఇంకెవడు వింటాడు? అసలు నీతిని ప్రేమించడు, భక్తిని ప్రేమించడు, సత్యాన్ని ప్రేమించలేడు. దేవుడిని ఏంటంటాడు? సత్యాన్ని ప్రేమించలేడు, నిజదేవుడిని విశ్వసించలేడు. చేతులు చాచి, గాయాలతో చేతులు చాచి పిలుస్తున్నాడు యేసుప్రభువు. నేను నిన్ను విమోచించగలను, నా చేతులు నీకు కొరచ కాలేదని పిలుస్తున్నాడు. కానీ రాలేకపోతా ఉన్నారు. ఇంత రుజువులు ప్రమాణాలు చూపించిన సత్యమే నమ్మలేకపోతే ఆయన కార్యాలు నేటి నమ్ముతావు, ఆయన పనులు నేటి నమ్ముతావు, ఆయన నీతి నేటి నమ్ముతారండి. ప్రభువును నాకు అత్యంత ప్రియమైన రానున్న రోజుల్లో 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరగడానికి కారణం ఏంటన్నా? నేను దుష్టుడు దేవుని రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు ఈ భూమి మీద చేస్తాడని అన్నానా? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటన్నా? దుష్టుడు దేవుని రాజ్యంలో
ఉండలేడు అని చెప్పటానికే 1000 ఏళ్ళ పరిపాలన ఈ భూమి మీద దేవుడు చేయబోతున్నాడు. లేకపోతే ఊరకనే ఆయన రాజు కదా, ఏదో ఫార్మాలిటీగా చూపించుకోవాలి కదా, మీరెవరు చేయలేకపోయారో నేను చేస్తాను చూడు అని చెప్పుకోవడానికి కాదు, అక్కడ చేస్తుంది ఆయన. యుగాలు ఆయనే పరిపాలిస్తాడు, ఆయన రాజు. కానీ ఇదే భూమి మీద నీతి రాజ్య పరిపాలన ఒక 1000 ఏళ్ళ పాటు జరుగుతుంది. ఆ జరిగిన ఎందుకు జరుగుతుందంటే దుష్టుడి మీద ఈ దేవుడు ఎంత దయ చూపించినా వాడు దేవుని రాజ్యంలోకి ఉండలేడు, రాలేడు అని చెప్పటానికి భూమి మీద 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన జరగబోతాం. ఎంత దురదృష్టకరమైన ఒక మనిషి పట్ల దేవుడు చూపించిన ప్రేమ ఎంత గొప్ప భాగ్యమో, ఆ భాగ్యాన్ని తృణీకరించుకున్న దుష్టుడు ఎంత దౌర్భాగ్యమైన దురదృష్టకరమైన పరిస్థితితో మీరు ఆలోచించండి పిల్లలు. అర్థమవుతున్నాయి ఆ మాటలు? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు ఎంత దయగలవాడో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. భూమి మీద ఉన్నప్పుడే ఆయన దయను అర్థం చేసుకోవాలి. మరణించిన తర్వాత ఇక నీకు దయ లేదు, ఏ దయ్యం ఉండదు, ఇక ఏది ఉండదు, ఇక బూడిది కూడా ఉండదు. ధనవంతుడు ఏమన్నాడు? తండ్రివైన అబ్రాహమా ఏమన్నాడండి? తండ్రివైన అబ్రాహమా అన్నాడా లేదా? అని ఏమన్నాడు? నీ పక్కన కూర్చున్న లాజరును నా ఎద్దకు పంపు. అతడు తన వేలి కొనను నేలలో ముంచి తడిపి నా నాలుక తడపడానికి. మనకి ఆశ్చర్యం అనిపించింది లేదా? ఎందుకని? నీటిలో ముంచి ఆ నరకంలో బాధపడుతున్నటువంటి ధనవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఆ వేలి మీద తడి ఉంటుందా, ఆరిపోద్దా? ఆ పరిస్థితి తెలియదు వీడికి, ఈ ధనవంతుడికి. ఆరిపోద్దన్న సంగతి తెలిసేది తెలీదా? తెలీదు. ఎందుకు తెలియదంటే వాడు పడుతున్న యాతనలో, వాడు పడుతున్న వేదనలో అది గమనించలేకపోతున్నాడు. ఆ వేలుకొని ఇంకా తడిగి ఉంటుంది, నా నాలుక ఆరుతుంది అని అనుకుంటున్నాడు. దుష్టుడికి దేవుని ప్రేమ తెలియదండి. దుష్టుడు దేవుని ప్రేమను గ్రహించలేడు. నరకంలో పడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రేమ నేటికి కూడా గ్రహించలేకపోతున్నారు. తప్పు చేసామని పశ్చాత్తాపం అయితే కలుగుతుంది. ఇస్కరియోతు యోధా గురించి మీకు తెలుసు కదా? ఇస్కరియోతు యోధా గురించి తెలుసా తెలీదా? 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నాడు? యేసయ్యతో ఉన్నాడు. దేవుని ప్రేమను పొందుకొని ధన్యుడయ్యాడా? నడిమికి బద్దలై పేగులు రాలిపోయాయి. అంటే నేను ఇందాక చెప్పా, వెలుగు మన మీద కుమ్మరించబడుతున్న కనురెప్పలు కనుగుడిని కాపాడినట్లు హృదయంలో తమ కనురెప్పలు మూసుకుంటున్నారు, దేవుని వెలుగుపై చూడకుండాన్నట్టు. అందుకే దేవుని ప్రేమ పొందుకోలేకపోతున్నారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనందంగా ప్రజల్లో యేసు ప్రభువారు జరగనిస్తున్నారు. కానీ దుష్టుడు బ్రతకలేడని సంగతి ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడైనా మారుమనసు పొందుతారండి. ఇస్కరియోతు కదా ఇంక చివరి ఆ రాత్రి ప్రభువారు అప్పగించబడతారు. ఆ రాత్రి కొన్ని గడియల్లో ముందే, అప్పగించబడక మునుపు కొన్ని గడియల ముందుగానే బల్లలో పాల్గొన్నారు. బల్ల ఏర్పాటు చేశాడు యేసు ప్రభువారు. శిష్యులు 12 మంది కూర్చున్నారు. ఇలాగా ఆయన అన్నారు, వారి పాదాలు కడిగాడు యేసు ప్రభువారు. అందులో ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడు. కడిగినప్పుడైనా, ఆ దయామయుడు కడిగినప్పుడైనా సరే ఆడి మనసు కరగాల లేదా? యేసుప్రభువు ఎలా కడిగారు? ఆడి కాలు తీసి పళ్ళెంలో పెట్టి, వాక్యం చెప్తుంది, పళ్ళెంలో పెట్టి నీళ్లు వేసి, ఆడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి నీళ్లు వేసి కడిగి నడుము కట్టుకున్న తువ్వాలు తీసి తుడిచాడట. ఇంతకంటే ప్రేమ ఆవిడ చూపిస్తాడండి. ఆ దుష్టుడు మారాడా? ఏం చేశాడు? ఆయన్ని 30 నాణాలకి అమ్మేశాడు. డబ్బు, ఆ ప్రేమ 30 నాణాలకి ఆడి హృదయంలో విలువ కలిగింది. ఆ ప్రేమకు విలువ కట్టగలమా? అమూల్యమైన ఆయన ప్రేమకు విలువ కట్టగలమా? ఆయన ఎవరు? మనమెవరు? ఆయన సమస్త సృష్టికర్త, కలుగునుగా కంటే సమస్త సృష్టించబడింది. ఆయన వచ్చి నీ పాదాలు కడుగుతుంటే నీ హృదయంలో చలనం లేకుండా నీ హృదయం రాయి చేసుకుని బతుకామంటే ఇక నిన్ను ఎవడు బాగు చేయగలరండి? ఆయన ఎవరు? మనం ఎవరు? ఆయన కలుగునుగా కంటే మనం అందరం పుట్టి 4000 నోట్లోకి వెళ్తున్నాయి. ఊపిరితో బ్రతికి అక్కడిక్కడ ఊరంబడి తిరుగుతున్నాం, దేశం నలుమూల తిరుగుతున్నాం. అదే ఆయన వద్దు అనుకున్నాడు అనుకో, మనసులో ఈ భూమి ఉంటుందా, ఆకాశం ఉంటుందా? మనసులో ఆయన వద్దు అనుకుంటే ఈ భూమి ఉంటుందా, ఆకాశం ఉంటుందా, మనం ఉంటామా? అలాంటి వాడు భూమి మీదకి వచ్చి
అయ్యా నువ్వు నాకు కావాలి, ఇదిగో నీ పాదాలు కడిగినప్పుడైనా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకో అని చెప్పినప్పుడే నీడు మనసు కరగలలేదా? ఆ రాత్రి ఏం చేశాడు? కాలు కడిగి నీళ్ళు పళ్ళెంలో కాలు పెట్టి ఆయన పాదాలు పెట్టి కడిగి టవల్తో తుడిచాడు. తుడిచి ఏం చేశాడండి? బల దగ్గర కూర్చొచ్చాడు. భోజనం పెట్టాడు ఆయన. నీకు అర్థమైందా నేను చెప్పేస్తుంది? యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడండి? వాడు కాలు కడిగి భోజనం పెట్టి తన శరీరంలోనూ తన రక్తంలో పాలు పంపులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాడు అందులో పాలు పంపులు పొందకుండానే వెళ్ళిపోయాడు. వాడు కాలు కడిగాడు, భోజనం పెట్టాడు. అయ్యా కాలు కడిగాను, భోజనం పెట్టాను, కడుపు నుండి తిన్నావుగా, నాతో నీకు పాలు పంపులు కావాలా, నేను ఇస్తాను రా అని పిలిచాడు. యేసుతో పాలు పంపులు పొందటానికి ఇష్టపడలేదు. నాతో కలిసి భోజనం చేసిన వాడే తన మడమ ఎత్తెను. ఇంటికి పిలిచి భోజనం పెట్టి నాతో ఉండు నాయన, నీకు మేలు, దుష్టుల దగ్గరికి వెళ్ళకు, నువ్వు పాడైపోతావు, నీ మరణానికి ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు అని చెప్పినా ఈ దుష్టుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ప్రేమని 30 నాణేలకి విలువ కట్టాడు. యేసు ప్రేమని ఈరోజు తమ సొంత అభిప్రాయాలు విలువ కట్టుకుంటున్నారు చాలామంది. ఎలా కట్టుకుంటున్నారు తెలుసా? యేసు కంటే ఈ అభిప్రాయం గొప్పదండి, యేసు కంటే వెళ్ళి అక్కడికి వెళ్తే గొప్పదండి, యేసు కంటే వెళ్ళి ఎక్కడికి వెళ్తే గొప్పదండి. ఆయన ప్రేమకి ఏది విలువ కడతావయ్యా? ఏదైనా విలువ కట్టమంటే మనలాంటి సిగ్గుమాల నువ్వు ఉండడం. యేసు ప్రేమ మన హృదయంలో అంతగా మహాపర్వతంలో ఉన్నది. ఆయన నీ పాదాలే పట్టుకున్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకున్నాడు, నీకు తన రక్తాన్ని ధారపోసాడు. ఇంతకంటే ప్రేమ ఆవిడ చూపిస్తాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియరా, రానున్న రోజులన్నీ నీవే. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవి కానీ కీడు కొరకు కాదు అంటారు. హల్లెలూయా. మరి నువ్వు రాజుగా ఉండాలి. వింటున్నారమ్మా? నువ్వట ఎలా ఉంటావట? రాజులాగా ఉంటావట. దేవుడు చెప్పింది అదే. మీరు రాజులను యాజక సమూహమునే ఉండాలని దేవుడు పరలోకానికి తీసుకెళ్తా ఉన్నాడు. నువ్వు ఒక రాజు అట, రానివట. మన ఇక్కడ కార్పొరేటర్ మళ్ళీ పట్టించుకోడు. ఇక్కడ అపార్ట్మెంట్లో అసోసియేషన్ ఆ సెక్రటరీ పట్టించుకోడు. అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ దగ్గరికి పట్టించుకోడు. అలాంటిది మన రాజు ప్రపంచానికి రాజు చేస్తాడు, విశ్వానికి రాజు చేస్తాడు. విశ్వంలో అనేక మంది ఎదుట ఈయన రాజు అని చెప్తాడట ఈ శుక్రవారం. ఎందుకంటే ధన్యత కూడా కావాలా? స్త్రీలు పురుషులనే రాజు చేస్తారండి, స్త్రీలు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారేమో అని మీరు అనుకోవచ్చు. అమ్మమ్మమ్మ లేదు, అలాంటిది లేదు. మీరు కూడా ఒక రాణియే. అంటే రాజు అనలేం కదా, రాణి అని అనాలి. మరి మీరు ఒక రాణి. ఏ దేశానికి రాణి అంటే విశ్వానికి రాణి. అబద్ధం కాదండి. నా మాటలు అబద్ధంగా అనిపిస్తున్నాయా? దేవుని వాక్యం అబద్ధమా? యేసుప్రభు రాజా కాదా చెప్పండి? అనిపిస్తుంది అండి, అంతేనండి. అనుకుంటున్నారా? యేసుప్రభు రాజా కాదా చెప్పాలి మీరు. ఎక్కడుందా రాజని? బైబిల్లో ఉంది. సంతోషం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 31-32. లూకా శుభవార్త 1వ అధ్యాయం 31-32. లూకా శుభవార్త 1వ అధ్యాయం 31-32. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని. ఇప్పుడు ఆయన బతుకున్న దినాల్లో ఆయన రాజయ్యాడా? ఆయన ఎక్కడ పుట్టాడు? వాక్యం చెప్తుంది ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అన్నాడు. ఇచ్చాడా? మరి భూమి మీద ఆయనకి ఇచ్చాడా? మరి ఆ వాక్యం అబద్ధమా తప్ప? అబద్ధమా లేదా నిజమా? మీరు అబద్ధం అనుకుంటారేమో అని గబ్రియల్ చెప్తుంది. మీరు అబద్ధం అనుకుంటారేమో అని ఆ పక్క పేజీలా టర్నప్ చేయండి. టర్నప్ చేసి ఆ పైకి వెళ్ళండి ఒకసారి. 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరర్థకం కానేరదని. హల్లెలూయా. అమ్మా నువ్వు అబద్ధం అనుకుంటున్నావేమ్మా. యేసుప్రభు బతుకున్న దినాలు ఏ రోజు కూడా రాజు అవ్వలేదు, దావీదు సింహాసనం మీద కూర్చోలేదు.
దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకం కానిది. ఇప్పుడు నువ్వు రాజు రాని అంటే ఎందుకు అబద్ధం అవుతుంది? అది త్వరలో ఇదే భూమి మీద నెరవేరవలసిన సత్యము. అమ్మ వింటున్నారా? అది ఆ వాక్యం ఎక్కడ నెరవేరాలి? త్వరలో ఎక్కడ నెరవేరాలి? ఆకాశంలో కాదు, పరలోకంలో కాదు, భూమి మీద. హల్లెలూయా! ఎక్కడ నెరవేరాలి? భూమి మీద నెరవేరవలసినటువంటి సత్యము. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యులండి మీరు నేను. యేసయ్య మీద ఆధారపడిన మనము ఎంత దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదంతే. భూమి మీద యేసుప్రభువు రాజు అవ్వలేదు, కానీ రాబోతున్న రోజుల్లో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొనబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ రాజుగారిని మనం చూడబోతున్నాం. మనము కూడా చిన్న చిన్న రాజులమై విశ్వాన్ని పరిపాలించబోతున్నాం. ఈ ధన్యత కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడమే. దర్శనం ఉచితముగా ఇంత గొప్ప ధన్యతకు భాగ్యవంతుడుకు భాగస్థుడు అయిపోయావు. ప్రభా 30,000 రూపాయలు అప్పు పొందిన ఆయన తీరుస్తామని తీరుస్తాం, బాధపడకండి. సమస్త విశ్వమే ఆయన ఆస్తి ఇచ్చేసాడు. ఆయన వింటున్నారా? ఆయన ఆస్తి చాలామందికి తెలియదండి. చాలామంది యేసుప్రభుని లోపల నవ్వుకోలేక, లోపల నవ్వుకుంటూ బయటికి నవ్వలేక బతుకుతున్నారు. యేసుప్రభు మాటల్ని, యేసుప్రభుని కూడా. ఆయన ఆస్తి ఏంటో చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఆస్తి ఏంటో చెప్తున్నాడు. జాగ్రత్త వినాలి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. అలా కాపండి, ఒక్క నిమిషం అలా కాపండి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, జలరాశులు ఆకాశ మండలంలో పుట్టాయి. ఇది ఎప్పుడు జరిగింది? నోవహు దినాల్లో జరిగింది. అది మనం చూసామా? చూడలేదు కాబట్టి నమ్మడానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. భూమి అంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయను. ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతుంది, కానీ నమ్మడానికి కూడా ఆస్కారం కొంచెం కష్టంగా ఉంటుంది. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు, ఇది కూడా నమ్ముతాం. పోన్లే, అది ఆయన దేవుడు నమ్ముతున్నాం కాబట్టి దేవుడు నమ్ముతున్నాం కాబట్టి ఆ మాట నమ్మడానికి అవకాశం ఉంది. చివరిది అలా కాపండి. ఇప్పుడు తన ధనాగారం అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడిందమ్మా? స్టోర్ రూమ్ అని ఉన్నది, కానీ ఈ తెలుగులో కూడా గారము అంటే రూమ్ అంటే దాచుకునేది. ధన అంటే ధనము దాచుకునే రూము. ఇప్పుడు తన ధనము దాచుకునే రూమ్లో ఏమున్నది? ఇక్కడ గాలి. చాలామంది విశ్వాసం ఎందుకే నవ్వుతారు. లోపల నవ్వుతూ బయటికి మాత్రం ఇలాగుంటారు. యేసుప్రభు దగ్గర గాలి ఉందండి, అదే ఆయన ఆస్తట అని అంటున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంతమంది చచ్చిపోతుంటారు? ఆక్సిజన్ ఎక్కడి నుంచి తెచ్చాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు ఆక్సిజన్? రాళ్ళల్లో పెట్టాడు ఆయన. రాళ్ళు కరిగించే కదా, సున్నప్రాయాలు కరిగించే కదా ఆక్సిజన్ తీస్తున్నారా లేదా? సున్నప్రాయాలు కరిగించానా ఆక్సిజన్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆక్సిజన్? లేకపోతే గాలి పట్టుకొని సిలిండర్ని సిలిండర్లు నింపుతున్నారా? ప్రకృతిలో గాలి ఉంచాడు ఆయన. రాళ్ళల్లో కూడా ఆ రాళ్ళు కరిగించి ఈరోజు ఆక్సిజన్ చేస్తున్నారు. తన ధనాగారం అంటే అదే. మరి అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, దేవుని ఆస్తి అదేనండి. ఇది నమ్మడానికే కష్టతరంగా ఉంటుంది. దేవుడు అంటాడు, నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావు అంటాడు. హల్లెలూయా! నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆయన మామూలు దేవుడు కాదు, మన యేసయ్య. ప్రపంచ పునాదులే ఆయన వేసినాడు. నువ్వు నీ ఇంటికి పునాది వేసుకోవడానికే గేరగేరలేకపోతున్నావు. ఎన్నో సందేహాలు, ఎన్నో పొట్లు. ఆయన ప్రపంచానికి పునాది వేసినాడు ఆయన. కాబట్టి నీ కుటుంబం ఎంత సంతోషంగా బ్రతకగలదో ఆయనకి మాత్రమే తెలుసు. నీ పిల్లలు ఒలివ్ మొక్కల్లాగా ఉండాలంటే, నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట నీ హృదయంలో ఉంచుకోని ఆయన అన్నాడు.
నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించుము, నా మాటలకు చెవియొగ్గుము, నీ క్షేమము నదివలే పారుతుంది అన్నాడు ఆయన. చెప్పిన మాట చెప్పినట్టు వింటే కనుక అసలు ఎందుకండి ఇన్ని బాధలు వస్తాయి? బాధలు ఎన్నున్నా దేవుని మాట నీకు క్షేమాధారం అవుతుంది. హల్లెలూయా. క్షేమానికి నివాసం అవుతుంది నీకు. ఆయన మాట నీకు నాకు క్షేమాధారం. కాబట్టి ప్రభువుని ప్రియులారా, రానున్న 1000 ఏళ్ల పరిపాలన ఒకటి మన కోసము, రెండోది దుష్టుడు ఎంత మాత్రం దేవుడిని ప్రేమించలేడు అని చెప్పడానికి అది జరగబోతున్న సంఘటన. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుని ప్రేమ చాలా గొప్పది. దయచేసి మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దయచేసి మీ హృదయాల్ని కఠినపరచు. ఆయన పవిత్రపరచువాడు, ఆయన ప్రేమించువాడు, ఆయన ప్రేమించి సహాయం చేసేవాడు. ఆయన గాలి ప్రకృతిలో ఉంచాడు, ఆయన రాళ్ళల్లో కూడా పెట్టాడు. సముద్ర అడుగు భాగాల్లో కూడా గాలి ఉందో తెలుసా మీకు? 3 కిలోమీటర్ల కిందకి వెళ్తే వాటికి ఆక్సిజన్ ఉండాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నేలల్లో నుంచి వస్తుంది. మంచినీరు ప్రవాహంలాగా అవే కరడని పిలుచుచున్నదని కీర్తన గ్రంథంలో రాయబడింది. లోపల నుంచి పెట్టాడు అక్కడ. ఆయన ప్రతి జీవికి మార్గం సరళం చేశాడు. నీకెందుకు సరళం చేయడండి? హాస్పిటల్లో హాస్పిటల్లో కరోనాతో చచ్చిపోతున్న పేషెంట్లకి రాళ్ళల్లో గాలి తీసి వాళ్ళకి మార్గం సరళం చేశాడు. నీకెందుకు సరళం చేయడు? నువ్వు ఈ దేశపు చట్టం కంటే లేదా ప్రపంచంలో ఉన్న దేశపు చట్టాల కంటే ఎక్కువగా దేవుని మాట నీ హృదయంలో భద్రపరచుకో. నీకు క్షేమం నది వల్ల వెళ్తుంది. ఢిల్లీ రాజధాని తెలుసా? తెలీదు అందరికీ. ఢిల్లీ రాజధాని అంటే ఏంటో తెలుసా? అసలు భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం. అన్ని రాష్ట్రాల కంటే ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రం ఢిల్లీ. దానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చాకే మిగతా రాష్ట్రాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాంటిది ఈరోజు గంటకు 1000 మందికి వచ్చేస్తున్నారు కారణం. ఆక్సిజన్ లేక తెప్పిస్తుంటే దారిలో ఎవడో కొట్టేస్తున్నాడట. సిలిండర్ వ్యాన్లో కూడా కొట్టేస్తున్నాడు. చూడు, తప్పించేస్తున్నాడు అట్టించి. ఎవడు దొంగిలిస్తున్నాడో తెలియట్లేదు. గాలిని ఐశ్వర్యాన్ని దొంగిలించేస్తున్నారు. గాలిని ఐశ్వర్యాన్ని ఢిల్లీకి రాకుండా దొంగిలించేస్తున్నారు. కేజ్రీవాల్ గారు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి బాబు, గాలి కూడా దొంగిలిస్తున్నారు అని. ఆయన అక్కడ పేషెంట్లు చచ్చిపోతున్నారండి. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కేజ్రీవాల్ ఏడుపు అక్కడ, మా వైపు ఎందుకు చూడట్లేదు గవర్నమెంట్ అని. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుని ప్రేమ ఇంకా ఎంతకాలం మనం అనిపించి కఠినపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకోకండి. కాబట్టి దేవుని ప్రేమని మన హృదయాన్ని తెచ్చుకొని మన భూమి అను హృదయాన్ని సారవంతమైన నెలగా చేసుకున్నాం. దేవుడు తన ప్రేమ గలవాడు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధాత్మ మనం ఇప్పుడు దీవించి ఆశించి నడిపించిన దాక ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థనతో కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, కనికర సంపన్నుడు, ఈ పూట మీరు మాతో మాట్లాడారు నాయన. అనేక విషయాలు, రుజువులు, ప్రమాణాలు, సత్యం చూపించారు. లేఖన ఆధారాలను చూపించారు. ఈ యొక్క మానవ వ్యవస్థలో, మానవ లైఫ్లో నీ యొక్క ప్రమేయం ఉన్నది. ఎవరిని నువ్వు అనవసరంగా విడిచిపెట్టలేదు నాయన. నువ్వు మర్చిపోలేదు తండ్రి. ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరుగుతుంది. కాబట్టి ఈ అంచెదినాల్లో, భయంకరమైన కాలాల్లో మేము ఉంటుండగా, అంచెదినములు అపాయకరమైన కాలంలో సంభవించినను 2000 ఏండ్ల క్రిందటే మాట్లాడిన నీ మాట నెరవేర్పు దిశగా ఉంటుండగా, ఈ పూట మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని, ప్రతి క్షణము నీ మాట మా హృదయంలో నిలుపుకొని, ఆ మాట ప్రకారం విధేయతతో, భక్తితో నిన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారు హృదయాలు 30 60 100 ఫలింపొచ్చేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. మీరు మాట్లాడినందుకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ జీవాధిపతిని యేసు క్రీస్తు వారి దివ్యనామముని ప్రార్థన స్తుతించి ప్రార్థించి మీకిలి వినగొరంగా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియమైన పరలోక తండ్రి. అందరికీ